రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించారు కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు. జైల్లోనే శ్రీను ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయనకు మద్దతుగా తాము కూడా దీక్ష చేపడతామని వెల్లడించారు. 5 సంవత్సరాలు తన కొడుకు జైల్లోనే ఉన్నాడని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పడం లేదన్నారు. జగన్ సాక్ష్యం చెప్పి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. జైల్లోనే శ్రీను ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు ఫోన్ చేసి చెప్పాడని వెల్లడించారు. 5 సంవత్సరాలు అయిందండి. జైల్లోనే ఉన్నారండి. జైల్లో పెట్టించారండి ముఖ్యమంత్రి గారు. 5 సంవత్సరాలు మట్టించి కోర్టుకు రమ్మంటే రావట్లేదని, సాక్ష్యం చెప్పమంటే చెప్పట్లేదండి. నా కొడుకు అందులోనే 5 సంవత్సరాలకి ఉన్నారండి. 5 సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి. రమ్మంటే రారండి, సాక్ష్యం చెప్పరండి. మాకు ఏదన్నా నా కొడుకు విడుదల చేసి మా కుటుంబం ఆదుకుంటారని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. తన తమ్ముడు వల్ల సీఎం జగన్ లబ్ధి పొందాడని చెప్పారు శ్రీను సోదరుడు సుబ్బరాజు. తన తమ్ముడు దళితుడు అనే వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు ఉదయం దుర్గామాత సాక్షిగా ఆమరణ దీక్ష చేస్తున్నామని వెల్లడించారు. ప్రాణాలైనా అర్పిస్తామని, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టమని చెప్పారు. డబ్బున్న వాడికి ఒక న్యాయం, లేని వాడికి మరో న్యాయంలాగా ఉందని అన్నారు. నా పేరు జనపల్లి సుబ్బరాజు అండి. నా సోదరుడు జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కోడికత్తి కేసు అని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 5 సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు. ఈయన కోర్టుకి వెళ్ళరు, సాక్ష్యం చెప్పరు. ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జిలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జిలు కూడా చేయట్లేదు. కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపించున్నాయి. అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి, లేకపోతే ఎన్ఓసి అయినా ఇచ్చి నా సోదరుడైన శ్రీనివాసరావుని విడిపించాలి, మా కుటుంబాన్ని ఆదుకోవాలి. లేని ఎడల మేము రేపటి నుంచి మేము కార్యాచరణ ఏమి పెట్టుకున్నానంటే, రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడ్ని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరాహార దీక్ష చేస్తాం. మేము పచ్చి మంచినీళ్ళు పుట్టం, మా ప్రాణాలను అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలో నిరాహార దీక్ష చేస్తామని నేను చెప్తున్నాను. రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించారు కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు. మరింత సమాచారం ప్రతినిధి సాయి అందిస్తారు. రైట్ సాయి, చెప్పండి, గతంలో ఈ కోడికత్తి కేసుకు సంబంధించి ఎంత వివాదం నెలకొందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కోడికత్తికి సంబంధించి ఈ శ్రీను 5 సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నారు. ఇప్పుడు మాత్రము శ్రీను ఆ జైల్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానంటూ చెబుతున్నారు. అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తున్నారు? దీనికి గల కారణాలేంటి? మోస్ట్లీ 5 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఇప్పటికే ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జగన్ పైన కోడికత్తితో దాడి చేసిన కేసు, ఆ కేసులో ఇప్పటికీ 5 ఏళ్ల బట్టి కూడా జైల్లోనే ఉంటున్నాడు శ్రీనివాస్. అయితే శ్రీనివాస్ కి సంబంధించి ఇప్పటికే కోర్టులో హైకోర్టు వరకు కూడా వెళ్లారు. బట్ ఎక్కడికి వెళ్ళినా ఎన్ఐఏ కూడా దీనికి సంబంధించి ఒక వివరణ కూడా ఇచ్చింది. పూర్తిగా అంటే ఈ ఏదైతే హత్యాయత్నం జరిగింది, హత్యాయత్నానికి ప్రీ ప్లాన్డ్ గా ఏమీ జరగలేదు, ఇది అనుకోకుండా జరిగింది అనే విధంగానే ఎన్ఐఏ కూడా చెప్తోంది. దీనికి ఏదైతే శ్రీనివాస్ ఉన్నారో ప్రధాన నిందితుగా భావిస్తున్నారో అతనికి కూడా ఏ సంబంధం లేదు అన్నట్టుగా కూడా ఎన్ఐఏ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ లో ఉంది. బట్ ఇప్పటికీ దీనికి సంబంధించి జగన్ తరఫున న్యాయవాదులు అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ గానే జరిగింది. ఎందుకంటే జగన్ ఎయిర్పోర్ట్ లోకి వచ్చి వెళ్ళేంత వరకు కూడా హై సెక్యూరిటీ ఉంటుంది. బట్ అక్కడ సెక్యూరిటీని కూడా దాటుకుని వచ్చి కత్తితో దాడి చేశాడంటే ఇది కావాలనే చేసిందని వాళ్ళు వాదిస్తున్నారు. సో ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత దీనికి సంబంధించిన కేసుకు సంబంధించి జగన్ గనక ఒక్కసారి కోర్టుకు వచ్చి గనక సాక్ష్యం చెప్తే, ఎందుకంటే ఈ కేసులో జగన్ సాక్షిగా ఉన్నాడు,
సాక్షిగా ఉన్న నేపథ్యంలో జగన్ వచ్చి సాక్ష్యం చెబితే కనుక కాస్త రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది, జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంటుందని కూడా శ్రీనివాస్ తరఫున లాయర్లు చెప్తున్నారు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, సోదరులు కూడా చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే జగన్ సీఎం గా ఉన్నారు కాబట్టి కోర్టుకు వచ్చి హాజరు కాలేరు అని చెప్పి ఇటు జగన్ తరఫున న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. బట్ ఏదైనా ఒకవేళ కోర్టుకి రాలేని పక్షంలో ఉన్న ఎన్ఓసీ ఇవ్వచ్చు, ఆ ఎన్ఓసీ అన్న ఇప్పించండి, ఎన్ఓసీ ఇప్పిస్తే కనీసం ఎన్ఓసీని బేస్ చేసుకుని అన్నా కూడా జైలు నుంచి విముక్తి అవుతాడు నా కొడుకు అని చెప్పి ఇటువైపు కోడికత్తి సీను తల్లి కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఏపీ సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం చెబితే తప్ప ఈ కేసులో ఒక కేసు కొలిక్కి వచ్చే అవకాశం లేదు. సో వీళ్ళైతే ప్రస్తుతానికి ఒక డిమాండ్ లేవనెత్తున్నారు, ఒకటి ఎన్ఓసీ ఇవ్వాలి లేదా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి, ఏదో ఒకటి చేసే తప్ప నా కొడుకు బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్పి శ్రీను తల్లి చెప్తుంది. ఇన్ కేసు కనుక ఈ రెండూ చేయలేని పక్షంలో కనుక మాకు నిరాహార దీక్ష తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్తున్నారు. జైల్లో కూడా శ్రీనివాస్ కూడా నిరాహార దీక్ష చేస్తాడు, ఇటువైపు మేము కూడా బయట ఉండి మేము నిరాహార దీక్ష చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన స్పందించాలని అయితే ప్రభుత్వం స్పందించాలి, ఖచ్చితంగా ఆ రోజు ఏం జరిగిందనే దానిపైన ఖచ్చితంగా కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలని అయితే వీళ్ళందరూ కోరుకుంటున్న నేపథ్యంలో రేపు ఏం జరగబోతుంది, ప్రస్తుతానికైతే నిరాహార దీక్షకు సంబంధించి ఎక్కడ నిరాహార దీక్ష చేయబోతున్నారని తెలియదు. కానీ రేపు మార్నింగ్ అయితే దుర్గగుడికి వెళ్ళి అక్కడ వాళ్ళు దుర్గగుడికి సంబంధించిన పూజ అమ్మవారికి పూజ చేసిన అనంతరం వచ్చి దీక్ష చేస్తామని చెప్తున్నారు. అయితే మరోవైపు ఆల్రెడీ రాజమండ్రి జైల్లో ఉన్న శ్రీనుకి సంబంధించి కూడా ఇప్పుడు ఆయన జైలు నుంచే నేను దీక్ష కూడా చేయబోతున్నానని కూడా తల్లితో చెప్పినట్టు తెలుస్తోంది. సో మొత్తం ఫ్యామిలీ అంతా కూడా రేపు నిరాహార దీక్ష చేయబోతున్నట్టుగా కూడా ప్రకటించడం అనేది ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ లాయర్లు కానీ లేదా అంటే ఈ కోర్టుకు సంబంధించిన అయితే దీనికి వివరంగా చెప్పబోతున్నారు. ఏదో ఒక విషయం తేల్చేంత వరకు కూడా ఇలా జైల్లో మగ్గాల్సి ఉంటుంది కాబట్టి ఏదో ఒక విషయం త్వరగా తేల్చాలని కూడా ఇటు శ్రీను తరఫున న్యాయవాది సలీం కూడా కోర్టుకి వినియోగించుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సాయి, అయితే ఇప్పుడు కోడికత్తి శ్రీనుకు సంబంధించిన కుటుంబ సభ్యులైతే వాపోతున్నారు, డబ్బున్న వారికి ఒక న్యాయము, లేని వాడికి ఇంకో న్యాయమా అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పుడైనా కూడా సాక్ష్యం చెప్పాలంటూ లేదంటే సీఎం జగన్ని రిక్వెస్ట్ చేసే సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడైనా తనని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? ప్రస్తుతానికి అయితే సీఎం అపాయింట్మెంట్ కానీ వీళ్ళు ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ బట్ ఇక్కడ కోర్టులో కేసు ఉంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కోర్టులోనే మొత్తం అంతా కూడా వ్యవహారం జరగాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పటికే ఎన్ఐఏ ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో కోర్టుకి, ఆ స్టేట్మెంట్ ని తప్పు అని చెప్పి జగన్ తరఫున న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అందులో క్లియర్ గా మర్డర్ ప్లాన్ తో వచ్చారని చెప్పి వీళ్ళు భావిస్తున్న నేపథ్యంలో, అనుకోకుండా జరిగిన ఘటన అని చెప్పి మరోవైపు వస్తున్న వాదనల నేపథ్యంలో ఇవన్నీ కాదు, ఒక్కసారి జగనే నేరుగా కోర్టుకు వచ్చి కనుక సాక్ష్యం చెబితే ఆ రోజు ఏం జరిగింది, జగన్ ఎలా లోపలికి వెళ్తున్నప్పుడు శ్రీను ఎలా దాడి చేశాడు, ఇవన్నీ కూడా ఒకసారి జగన్ కోర్టుకు వచ్చి చెప్తే కనుక ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వీరు చెప్తున్నారు. కోర్టు కూడా అక్కడ ఏపీ సీఎం గా జగన్ ఉన్నారు కాబట్టి ఇన్ కేసు రావాలన్నా కూడా వర్చువల్ లో ఉన్న హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా లాయర్లు అడుగుతున్నారు. కనీసం కోర్టుకు వస్తే ప్రోటోకాల్ ఇబ్బంది ఉండే పరిస్థితి ఉన్నా కూడా వర్చువల్ గా హాజరు కావాలి, వర్చువల్ లో హాజరయ్యి సాక్ష్యం చెప్పాలి అని చెప్తున్నారు. ఎందుకంటే జగన్ సాక్షిగా ఉన్నారు ఈ కేసులో. సో ఖచ్చితంగా ఒకసారి సాక్ష్యం చెప్తే కనుక ఆ సాక్ష్యాన్ని బేస్ చేసుకుని ఆయనకి బెయిల్ వస్తుందా లేదా ఎటువంటి ఫర్దర్ ఎట్లా ఉంటుంది అనేది ఎన్ఐఏ కోర్టు నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి జగన్ సాక్ష్యమే చాలా కీలకంగా మారింది. సార్ ప్రస్తుతానికి సాక్ష్యం చెప్పలేకపోయినా ఎన్ఓసీ ఇమ్మని అడుగుతున్నారు. సో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లాంటిది ఒకటి అడుగుతున్నారు. ఎందుకంటే ఈ కేసు సంబంధించి సీనియర్ తప్పు ఏమీ లేదు అన్నట్టుగా కూడా అబ్జెక్షన్ లెటర్ కూడా అడుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ కేసునైతే అయితే కోర్టులో ఉన్న నేపథ్యంలో సీఎం వచ్చే అవకాశం కనబడటం లేదు. వర్చువల్ గా హాజరవుతారా లేదా అనే విషయం పైన అయితే లాయర్లు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అవకాశం కూడా లేదు, జగన్ ఉన్న బిజీ షెడ్యూల్ కానీ వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో చూడాలి రేపు వాళ్ళు నిరాహార దీక్ష చేస్తామంటున్నారు కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందిస్తున్నా లేదా అనేది అయితే వెయిట్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.